హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 3 అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో హౌస్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. చూసే ముందు వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ ఎవరు అనేది కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్స్ చాలా ఉంటాయి, అందులో మీకు తెలిసిపోతుంది ఎవరు స్ట్రాంగ్ అనేది. సో ఓటింగ్ పోల్ అంటే ఫ్యాన్స్ పోల్ ఎలా ఉంది, ఎవరికి ఎంతమంది ఫ్యాన్స్ పెరుగుతున్నారు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అది చూస్తూ మనం క్లియర్గా ప్రతి ఒక్కటి మాట్లాడాలి. టాప్లో విష్ణుప్రియ. సో యాజ్ యూజువల్ మనకు తెలిసిందే 24 నుంచి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది ఫ్యాన్ బేస్. అండ్ నెక్స్ట్ మణికంఠ. సో మణికంఠ అయితే మనం thumbnail-లో పెట్టినట్టు ఇతడు ఏ రోజు ఎలా ఉంటున్నాడో అర్థం కావట్లేదు. నిజంగా మొత్తానికైతే ఒక హడావిడి అయితే హౌస్లో చేస్తున్నాడు. అది ఎలాంటిది అనేది ఇంకొక వారం 2 వారాలు అయితే కంప్లీట్గా అర్థమైపోతుంది. సో ఓవరాల్ అయితే ఫ్యాన్ సపోర్ట్ అయితే బాగానే సంపాదించాడు. అండ్ హేటర్స్, డౌట్ పడే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సో మొత్తానికైతే ఏదో ఒకటైతే చేస్తూనే ఉన్నాడు. సో అనూహ్యంగా కొన్ని చేయకూడనివి చేసేవి అన్నీ కూడా కలిపేస్తున్నాడు. నెక్స్ట్ నైనిక ఉంది 10 to 11. సో నైనిక అంత ఎఫెక్టివ్ ఏం లేదు, కాకపోతే అంత బ్యాడ్ ఏం లేదు, ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ప్రేరణ 10 to 11 అయితే ప్రేరణ వస్తుంది. సో నార్మల్. నెక్స్ట్ చూసినట్లయితే ఆ తర్వాత సీత 10 to 11 వస్తుంది సీతకి. అండ్ అదేవిధంగా చూస్తే పృథ్వీ 8 to 9 అలా 9 to 10 అలా అయితే వస్తుంది. డేంజర్ జోన్ అనే చెప్పవచ్చు ఓవరాల్గా పృథ్వీ అయితే. ఆ తర్వాత యష్మి ఉంది. యష్మి కూడా డేంజర్ జోన్ ఉండకపోవచ్చు. ఇంతలా గొడవలు పడే యష్మిని బిగ్ బాస్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు. నెక్స్ట్ అభయ్. చీఫ్గా అయితే అభయ్ని తొలగించేశారు. సో నేను ఇది ఎపిసోడ్ కంటే ముందే చేసే వీడియో. అండ్ ఒక రెడ్ ఎగ్ అయితే నిఖిల్కి వచ్చింది, అందువల్ల అతడు ఒక కంటెస్టెంట్ అయ్యాడు. అండ్ ఇంకొక కంటెస్టెంట్ ఆ రెడ్ ఎగ్ అతడు ఎవరికి ఇస్తే వాళ్ళు అవుతారు. సో ఇది ఎపిసోడ్లో వచ్చిందో లేదో నాకు తెలియదు, కొంచెం ఎపిసోడ్ కంటే ముందే వీడియో చేశాను. సో మొత్తానికి ఎర్లీ అప్డేట్ మళ్ళీ నేను ఇస్తాను, ఇంకెవరు కొత్త చీఫ్ అయ్యారు అనేటువంటి విషయం మీద అయితే. హ్యావ్ ఏ గుడ్ నైట్ ఫ్రెండ్స్.